ఈ అరాచకాలు అసాంఘిక సంఘటనలు జరగకుండా ఉక్కుపాదంతో అణిచివేసినటువంటి సంఘటనలు చూసినాం. అసలు ఉక్కుపాదం అనేటువంటి పదాన్ని ఎప్పుడు కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడ వాడలే. ఈ ముఖ్యమంత్రి పదే 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 ఉక్కుపాదం అంటున్నారు కానీ ఆయన పాదం మామూలు పాదం కూడా పడటం లేదు. రైట్, మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్, మనతో పాటు తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి ప్రెసిడెంట్ కృష్ణశర్మ గారు. కృష్ణశర్మ నమస్కారం అండి. నమస్కారం. మొత్తం మీద ఇప్పటి వరకు హైందవ ధర్మం మీద, అర్చకుల మీద, పండితుల మీద, నాస్తికుల మీద, ఇతర అన్య మతస్థుల మీద దాడి జరగడం చూసాం. కానీ కొత్తగా అసలు హైందవ ధర్మం రక్షణ పేరుతో ధర్మ రక్షలపైన దాడి జరగడం ఎలా చూడాలంటారు? చట్ట ప్రకారం చూస్తే దాడి జరగటం అనేటువంటిది నేరమే, ఆయన చేసింది తప్పే. కానీ ఇదంతా స్వయంకృతాపరాధం రంగరాజన్ గారికి అని మాకు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కూడా చూసినట్లయితే రంగరాజన్ గారికి వ్యతిరేకించే వాళ్ళు కూడా చాలామంది తయారయ్యారండి. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. డిఫరెంట్ యాంగిల్స్లో చూడాలి కదా. వాస్తవం చెప్పాలంటే రంగరాజన్ గారి గురించి అందరికీ తెలుసు. చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడు ఆయన. అక్కడ చరిత్ర కనుక తీసుకుంటే మన దేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు పూర్వం దేవాలయాలన్నీ కూడా క్షత్రియులు అనేటువంటి వాళ్ళు రాజులు కట్టించారు. వాళ్ళు కట్టించినప్పుడు ఒక అరేంజ్మెంట్ చేశారు. అదేంటంటే కొన్ని పొలాలని ఒక దేవాలయానికి అటాచ్ చేసి వాటి మీద వచ్చేటువంటి ఆదాయంతో ఆ దేవాలయాలు ధూపదీప నైవేద్యములు అర్చకుడు యొక్క జీవితం గడిచేటువంటి చక్కగా అరేంజ్ చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమైందంటే రాజ్యాంగం వచ్చేసి వివిధ రకమైన మార్పులు వచ్చినాయి. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ విషయంకి వస్తే, తెలుగు రాష్ట్రం కిందకు వస్తే 1983లో అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు ఎండోమెంట్ యాక్ట్ తీసుకొచ్చి దేవాలయ భూములన్నింటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసేసుకుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసి దేవాలయాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నప్పుడు కొంతమంది వ్యతిరేకించారు. వాళ్ళలో మన సౌందర్యరాజన్ గారు ఒకరు, అంటే ఇప్పుడు రంగరాజన్ గారి యొక్క తండ్రి గారు. ఆయన కూడా ఉన్నత విద్య వ్యక్తి. ఆయన ఏంటంటే తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే మాకు వంశపారంపర్యంగా వస్తున్నది కాబట్టి మేమే చేస్తాం. దీనివల్ల ఏమైందంటే ఆయన అనుకున్నటువంటి ఉద్దేశం వేరు, వాస్తవానికి ఆయన ఆ యొక్క ఆలయ అభివృద్ధి జరగకుండా అడ్డుకున్నారు అనేటువంటి ఒక అపవాదు కూడా ఉందండి అది. ఎందుకంటే మనం జాగ్రత్తగా గమనిస్తే తిరుపతి దేవస్థానంకి అక్కడ వెంకటేశ్వర స్వామి వారికి ఎంత శక్తి ఉందో దాదాపు మన తెలంగాణలో చిలుకూరు బాలాజీ దేవాలయానికి అంత శక్తి ఉంది. స్టార్టింగ్లో కనుక వందల నుంచి వేలు అలా తిరుమలకి భక్తులు పెరిగినట్టు ఇక్కడ కూడా పెరుగుతున్నారు. కానీ టీటీడీ స్థాయిలో ఇక్కడ ఎటువంటి వ్యవస్థ కూడా లేదు. అది ఇక్కడ ప్రధానమైనటువంటి లోపం. ఆయన ఏం చేశారంటే ఓన్లీ హుండీ తీసేసేసి అసలు ఎటువంటి ఆదాయం లేదు, అలా దాన్ని జరిపించుకుంటూ వచ్చారు. ఆయన కోర్టులో కేసులు వేయడం ద్వారా ఆయన కూడా దాన్ని కొనసాగుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ వాస్తవాన్ని జరుగుతుందంటే కాలక్రమేణా అక్కడ జరిగేటువంటి కొన్ని పద్ధతులు భక్తులకు నచ్చట్లేదు, అక్కడ విధానాలు. కానీ దాడి చేసిన మాత్రం భక్తులు కాదు కదా. ఆ భక్తులలో ఉండేటువంటి వ్యతిరేకత అలా బయటకు వచ్చింది ఒకళ్ళ ద్వారా. అనేక మంది వ్యతిరేకత ఉంది. దీనికి మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆయన మునివాహన సేవ అని ఒకటి చేశారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మునివాహన సేవ అనేటువంటిది ఆయన చెప్పడం ఏంటంటే ఎప్పుడో 2700 సంవత్సరాల క్రితం తమిళనాడులో అక్కడ రంగస్వామి దగ్గర ఒక దళితుడిని భుజాల మీద తీసుకెళ్లారట. అది ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. రంగరాజన్ గారు చేశారు. అది చేయవలసిన అవసరం లేదు. అది తీవ్రంగా కూడా స్వామివారి అవమానం చేయటమే అది. ఇక్కడ నేను అన్ని కులాలని రెస్పెక్ట్ ఇస్తున్నాను. దళితులంటే కూడా మాకు తోటి భారతీయులు కాబట్టి వారంటే కూడా గౌరవం ఉంది. నేను ఎవరిని కించపరచడం లేదు. ఇది జరిగిన సంఘటన పట్ల మాట్లాడితే బాగుంటది. అవునండి. ఇప్పుడు ఆలయానికి లోతుగా అటువైపు వెళ్లకుండా ఈ జరిగిన సంఘటనకు కారణాలు వెతికితే బాగుంటుంది. దానికి కారణాలు విధంగా కాకుండా వారు ఫాలో అవుతున్నటువంటి పద్ధతులు కొన్ని కూడా ప్రజల ఆగ్రహానికి కూడా గురవుతున్నాయి. ఒక దళితుడిని బ్రాహ్మణుడు భుజాల మీద మోసి తీసుకెళ్లడం ఏంటి? అది పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో అది అవసరం అసలు? అది అవసరం అసలు? ఇప్పుడు ఎప్పుడో 2700 క్రితం జరిగితే కారణం అక్కడ పోయి చేసుకోమనండి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే శ్రీనివాస్ గారు ఎందుకు విమర్శలు వ్యక్తమవుతున్నాయి అనే దానికి క్లారిటీ ఇస్తున్నారు శర్మ గారు. అనేక అంశాలు ఉన్నాయి. అట్లా 1 by 1 నేను చెప్పుకుంటూ వస్తాను. ఇక్కడ ఎలా అయిందంటే అది వాళ్ళ ఒక ప్రైవేట్ దేవాలయం అయిపోయింది. అది వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో చేసుకోవటం, అక్కడ కార్యక్రమాలన్నీ
భక్తుల మనోభావాలు చాలా దెబ్బతింటున్నాయి. మునివాహన సేవకు మేము చాలా బాధపడ్డాం. ఒక బ్రాహ్మణుడి మీద దళితుడు ఎక్కేసి లోపల రావడం ఏంటి? అలా నేను వాళ్ళేం కించపరచడం లేదు. దళితులకు కూడా దేవాలయ ప్రవేశం ఉంది చట్ట ప్రకారం. అలా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అక్కడ తీసుకెళ్ళమనండి, తమిళనాడులో పోయి ఆ దేవాలయం తీసుకెళ్ళమనండి. ఇక్కడ తెలంగాణలో ఈ పర్టికులర్ దేవాలయం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆయన స్వామివారి ముందు వేరొక వ్యక్తిని వాహనం మీద బ్రాహ్మణుడు మోసుకుంటూ వెళ్ళడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. దాని తర్వాత వాళ్ళు చేసినటువంటి కొన్ని పొరపాట్లు కూడా ఉన్నాయి. అదేమిటంటే వాళ్ళు ఒక గోశాల నిర్వహిస్తున్నారు. గోశాలలో ఆవులు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని సందర్భాలలో ఒక సందర్భంలో పిడుగుబడి ఒక రైతు దగ్గర ఉన్న ఆవు చనిపోయిందట. వీళ్ళు వెళ్ళి వీళ్ళ ఆవుని ఆయనకి ఇచ్చారు. ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో పోయిన సంవత్సరం కూడా కొంతమంది ముస్లింస్కి కూడా ఆవులను ఇస్తున్నారు. ఇప్పుడు జరిగిన గొడవకి ముఖ్యమైన కారణం ఇది అసలు బయటకు రాలా. ఇప్పుడు జరిగిన గొడవకి ప్రధాన కారణం ఏంటంటే గోశాలలో చిలుకూరు బాలాజీ దేవాలయానికి చెందినటువంటి గోశాలకు చెందినటువంటి ఆవులని ముస్లింస్కి ఎలా ఇస్తారు? అసలు కోసుకొని తింటే ముస్లిం రైతుకి ఇచ్చారు. అసలు మన దేవాలయంలో హిందూ మతం చెందినటువంటి వాటిని వేరే మతస్థులకు ఎలా ఇస్తారు? ఆ విషయం మీద డిస్కషన్ స్టార్ట్ అయింది. అసలు ఈ రాఘవరెడ్డి అనే గారు పోయి చేసిన మొదటి డిస్కషన్ అది. ఆయన రాఘవరెడ్డి అనే ఆయన గురించి మనం మాట్లాడుకుంటే ఆయన కాన్సెప్ట్ మంచి కాన్సెప్టే, విధానము పొరపాటు ఉంది. ఆయన విధానం కూడా నేను చెప్తాను. జాగ్రత్తగా ఆయన మాటలు కానీ ఆయన విధానాన్ని గమనించాం. మొత్తం ఒక రీసెర్చ్ లా చేయడం జరిగింది. ఆయన మానసిక పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుంటుంది దాని గురించి. ప్రస్తుతం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభుత్వం ఎప్పుడైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పెట్టి దేవాలయాలన్నింటినీ కూడా ప్రభుత్వ స్వాధీనంలో తీసేసుకుంది, అక్కడ ఈ రోజున వాళ్ళు ఏంటంటే కొంత అవినీతిని నిర్మూలించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రిప్రజెంటేటివ్ని పెడతారు, ఈఓ అనే పేరుతోటి. ఇప్పుడు ఇంకా అవినీతి డబుల్ అయింది. రాజకీయ పునరావాస కేంద్రాలుగా దేవాలయాలు మారాయి. అది ఏ పార్టీ అయినా అవనివ్వండి. ఆ పార్టీకి చెందినటువంటి సేవ చేసిన వాళ్ళకి ఇక్కడ పదవులు ఇస్తారు. ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అలాగే పదవి ఇచ్చారు. అనేక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చూసుకోండి, అన్యమతస్తులు కూడా వచ్చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళకి సేవ చేసేటువంటి వాళ్ళకి పునరావాస కేంద్రాలు. క్రమంగా అవినీతి పెరిగిపోయింది. దేవాలయంలో తీవ్రమైనటువంటి దుర్భరమైన పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితులలో రీసెంట్గా విజయవాడలో కూడా ఇది జరిగింది సభ. మళ్ళీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసేసి మరలా వీళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి, స్వయం ప్రతిపత్తి కలిగించాలి దేవాలయాలకి అనేటువంటి ఉద్యమం కూడా జరుగుతుంది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. మన సనాతన ధర్మాన్ని కాపాడదాం, ఆ విధంగా మనం రాజకీయాల బంధనాల నుంచి కూడా దేవాలయాన్ని బయట తీసుకురావాలి, స్వచ్ఛమైనటువంటి భక్తుల చేత అది కూడా నిర్వహించబడాలనేటువంటి విధంగా చేయడం జరిగింది. బంగారా శర్మ గారు ఏం చెప్తారు? అంటే మొత్తం మీద తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి కూడా కొంత విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే గోశాలకు సంబంధించినటువంటి ఆవులని ముస్లింలకు ఇవ్వడం కానీ, లేకపోతే భుజాల మీద ఎత్తుకోవడం కానీ, ఇలాంటి కొన్ని చేయడం వల్లనే ఇటువంటి తప్పిదాలు జరుగుతున్నాయని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఏం చెప్తారు? సబ్జెక్ట్ కరెక్షన్ ఇందాక వారు మాట్లాడుతూ ఎండోమెంట్స్ యాక్ట్ ని ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు అని. అది బ్రిటిష్ టైం నుంచి ఉంది. 83లో వారు తీసుకొచ్చినటువంటిది కొండయ్య కమిషన్, చెల్లా కొండయ్య కమిషన్ తీసుకొచ్చారు. తద్వారా ఆనువంశిక అర్చకత్వం అనేటటువంటిది ఒకటి దూరమైంది. ఇక రెండో విషయం, ఆయన ఏం చేశారు అనేటటువంటి దానికి ఆయనే సమాధానం చెప్పాలి. చిలుకూరు రంగరాజన్ గారు ఈ విషయంలో ఆయన చాలా మాట్లాడారు. ఎందుకు చేశారు, ఏం చేశారు, ఇచ్చిన తర్వాత దాని రక్షణ ఆయన చూసుకున్నారా లేదా. అసలు ముస్లిం మతస్థుడికి దేవాలయ గౌను ఎలా ఇస్తారు? ఒక్క నిమిషం అండి. ఆయన ఏమైనా వ్యక్తిగత లాభాలు పొందాడా మనకు తెలియదు. ఎందుకంటే ఆయన గౌరవనీయమైన వ్యక్తి. రేపు ఆ ముస్లిం వ్యక్తి దాన్ని కోసుకొని తినేస్తాడు, అప్పుడేం చేస్తారు? మీరు మాట్లాడేంతసేపు నేను మేము అసలు ఆ సంఘటనే ఖండిస్తున్నాం తీవ్రంగా. నేను ఒక్క అక్షరం మీరు మాట్లాడేటప్పుడు శర్మ గారు మీరు మాట్లాడండి. నేను మాట్లాడాక మీరు ఏమైనా చెప్తుంది. కాబట్టి ఆయన ఆవుని గోశాల ఆవుని ఇచ్చారా ఏమిచ్చారా ఈ డీటెయిల్స్ నిజంగా నాకు తెలియదు. నేను తెలుసుకోనటువంటి అంశం మీద నేను ఇప్పుడు నా దగ్గర కంప్లీట్ డీటెయిల్ లేని అంశం మీద నేను మాట్లాడను. ఇక ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఈ సంఘటన రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది. అంటే ఆ దాడి చేసినటువంటి విధానం గాని, దానికి ఎంచుకున్నటువంటి పద్ధతి గాని, ఆ వెళ్లి
అప్రోచ్ రీచ్ ఏదైతే ఉందో, మనకు ఒకవేళ ఆవు విషయంలోనే తేడా వచ్చింది అనుకుందాం, అదే విధంగా ఆవు కాకపోతే ఆయన చేసినటువంటి ఇంకేదైనా పని ఎవరినైనా భుజం మీదకు, మనకి సమాజం రాజ్యాంగం చాలా హక్కులు ఇచ్చిందండి. ఏది ఉన్నా ప్రత్యక్షంగా అడగచ్చు. ఆయన ఒకవేళ మీకు తప్పనిపిస్తే ఆ విషయాన్ని ఆయన అడిగితే దానికి తగ్గటువంటి సమాధానం ఆయన దగ్గర ఏముంది అనేది చెప్పచ్చు. అసలు దేవాలయంలో ఒక ట్రస్ట్ టీటీడీ ఎలా ఉందో అలా ఉండాలండి. చిలుకూరులో కూడా చిలుకూరు దేవాలయం ట్రస్ట్ అనేది ఏర్పడాలి. వాళ్ళు ఒక సామూహిక నిర్ణయం తీసుకోవాలి. ఆయన ఇష్టం వచ్చేట ఆయన నిర్ణయాలు ఎలా డిజైన్ చేస్తారు, ఎలా అమలు చేస్తారు? దళితుడిని భుజాల మీద వేసుకొని చేయడం ఏంటి? ఆయన ఆళ్వారిని భుజాల మీద వేసుకున్నాడు. ఆళ్వారిని తమిళనాడులో ఆ యొక్క శ్రీరంగం టెంపుల్లో, అది 2700 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఈ రోజున ఈయన ఎవరినో దళితుని తీసుకొచ్చి భుజాల మీద వేసుకొని వెళ్ళడం అనేది ఏంది? అది బ్రాహ్మణులు అవమానించడం కదా. అది అంటే వీళ్ళ నెత్తిన వాళ్ళు కూర్చున్నారనే. అది ఆయన చేయాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు దళితులకి, నేను దళితుల పట్ల గౌరవం ఉంది నాకు, వాళ్ళని నేను గౌరవిస్తున్నాను కూడా. ఎందుకంటే వాళ్ళ తోటి భారతీయులు, వాళ్ళకి రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది కాబట్టి ఒప్పుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు కార్యక్రమాలు. స్వామి, మన గౌరవం కోసమో వాళ్ళు మన గౌరవం కోసమో ఎవరు అర్రులు చాచలేరు. రాజ్యాంగము లాగా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదో నేను త్యాగం చేస్తున్నాను, గౌరవిస్తున్నాను, గౌరవము ఇలాంటి శబ్దాలు అసలు అవసరమే లేదు. ఎవరి జీవితం వాళ్ళది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. అలా ఒకవేళ ఎవరికైనా బాధ కలిగి ఉంటే వాళ్ళకి కూడా అడగడానికి హక్కు ఉంది అంటున్నా. రాజ్యాంగం అన్ని హక్కులు ఇచ్చింది కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తితో ఏమొచ్చైనా అడుగులు ముందరికి వేయాలి. అంతే తప్ప రాజ్యాంగాన్ని తృణీకరించి దాన్ని పక్కన పెట్టి నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తాను, నేనే రామరాజ్య స్థాపన చేస్తాను, నేను పూర్తిగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా నా అధీనంలోకి తీసేసుకుంటాను, ఇలాంటి కాదండి. ఆయన అలా అనకండి. రాఘవరెడ్డి గారి గురించి కూడా నేను ఆయన ఖండిస్తున్నాను. నేను దాడి చేయడం అనేది కరెక్ట్ అని నేను అనట్లేదు. మన దేశంలో ప్రస్తుతం చట్టాల ప్రకారం దాడి చేయడం తప్పే. కానీ ఆయన విధానాలు కొన్ని కరెక్ట్ కూడా చెప్తా చూడండి. ప్రస్తుతం ఆయన చెప్పింది చెప్తా చూడండి. ప్రస్తుతము ఇప్పటిదాకా నేను మాట్లాడలేదు, ఇప్పుడు నేను వినండి. మీరు ఏం చెప్తున్నానంటే, అక్కడ రాఘవరెడ్డి గారి విషయాలు ఏం మాట్లాడలేదు. రాఘవరెడ్డి గారు ఈ అబ్జెక్షన్స్ ఏం అక్కడ రైజ్ చేయలేదు. చేశారట. గోవు గురించి ఆయన ప్రశ్నించారు మొదట. ఇక్కడ వచ్చిన వీడియోలన్నీ ఎడిటింగ్ చేయబడ్డ వీడియోలు. మీకు తెలుసా విషయం? క్లియర్ గా కనిపిస్తున్నది. ఒక ప్లాన్ ప్రకారము ఎడిటింగ్ చేయబడ్డ వీడియోలను రిలీజ్ చేశారు బయటకి. అక్కడ ఏం జరిగింది? ఒత్తి పూజానికి అంత కోపం ఎందుకు వస్తుందండి ఆయనకి? ఎడిటింగ్ చేసిన వీడియో కూడా ఇస్ ఆల్ బిట్స్ మనం చూస్తే తెలిసిపోతుంది. చూస్తే అర్థమైపోతుంది. అక్కడ కొన్ని ఉన్నాయి కట్ అయిపోయినాయి. మళ్ళీ కొన్ని వీడియోలు వాళ్ళకి అనుకూలంగా మాత్రమే ఉన్నాయి అక్కడ. రాఘవరెడ్డి గారు ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ప్రస్తుతము దేవాలయాల భూములన్నీ అన్యాక్రాంతం అయిపోయినాయి. ఆయన చెప్పింది దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఈ రోజున దున్నేవాడిదే భూమి అని సిద్ధాంతం పెట్టి మొత్తం కూడా వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు దేవాలయ భూముల్ని. ఎవరు రిలీజ్ చేయాలి? మీతో మాట్లాడతారు కృష్ణ శర్మ గారు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి? ఆయన అబ్జెక్షన్స్ ఏమైనా రైజ్ చేస్తే ఆయన మాట్లాడిన విషయాలకు మాట్లాడాలి నేను ఇప్పుడు. అంతేగాని ఆయన ఇది మాట్లాడిండవచ్చు అని నేను ఊహించుకొని మాట్లాడకూడదు. నెయిదర్ నిన్న దీంట్లో డీసీపీ గారు మాట్లాడేటప్పుడు కూడా ఈ అబ్జెక్షన్స్ ఏమి డీసీపీ గారి దగ్గర కూడా ఆయన రైజ్ చేయలేదు. అదేనండి, ఆయన ఎడిటింగ్ చేసి పెట్టుకున్నారు. ఇవి మీడియాలో చూసా, నా దగ్గర క్లిప్పింగ్స్ ఉన్నాయి. నేను వితౌట్ ప్రూఫ్స్ ఏది మాట్లాడను. మీకు ఇందాక ఆయన ముస్లిం వ్యక్తికి గోవిచ్చాడు అనేటువంటి కూడా క్లిప్పింగ్ ఉంది, న్యూస్ ఉంది. అది క్లిప్పింగ్ ఐ కెన్ షో యూ. దాన్ని రాజ్యాంగబద్ధంగా క్వశ్చన్ చేయండి. అవును, అక్కడ నేను అనేది ఏంటంటే ఆయన ఇష్టం వచ్చినట్టు నియంతృత్వ విధానంగా టెంపుల్ నడుపుతున్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు నడుపుతాడు ఆ దేవాలయాన్ని నడపడంలో కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి. ఆయన ఇష్టం వచ్చాడు ఆయన పద్ధతులు నడుపుతాడా? ముస్లింస్ కి ఇచ్చేస్తాడు. అవును, రాజా సింగ్ గారు తీవ్రంగా ఖండించారు. ముస్లిం మతం వాళ్ళ మీటింగ్ వెళ్ళాడు ఆయన. అక్కడికి ఎలా వెళ్తాడు ఆయన?